ఈ దినము దేవుని వాక్యమును ఆలకించుటకు సిద్ధపడి ఉన్నటువంటి ప్రియులైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటూ ఉన్నాను. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి జీవంలో ఆయన మనకు అనుగ్రహించిన వాక్యమును ధ్యానించగలిగేటువంటి భాగ్యం దొరుకుట సంతోషించదగిన విషయము. మనందరికీ తెలుసు, దేవుని వాక్యమే గనక మనకు దొరకపోయినట్లయితే, పరలోకం నుండి దేవుడు తన వాక్యమును పంపకపోయినట్లయితే మనందరికీ రక్షణ దూరం అయ్యేదని మనం అంగీకరించక తప్పదు. ఒకవేళ మనము 2000 సంవత్సరాల క్రితం పుట్టి ఉండి మేబీ ఎప్పుడు సజీవులుగా ఉండి యేసుక్రీస్తు వారిని చూసుంటే ఓకే, కళ్ళ ముందు జరిగిన సందర్భం కనుక ఆయన బోధ మనం విని ఉన్న అవకాశం దొరికిండుంటే బహుశా రక్షణ దొరికేదేమో. కానీ ఒక 2000 సంవత్సరాల తర్వాత కూడా మనకి ఈరోజు రక్షణ దొరికింది అని అంటే నిశ్చయంగా చెప్పవచ్చు, దేవుడు తన వాక్యంని ఈ లోకమునకు పంపించుట, తన సేవకులను రేపి సువార్తను ప్రకటించుకుంటూ తరాలలో తన ఏర్పాట్లో ఉన్న వారందరినీ రక్షించుకుంటూ వచ్చుట, దాన్ని బట్టి ఈరోజు ఇప్పటివరకు మన దాకా చేరింది. అందుకోసం దేవుని వాక్యమును బట్టి చాలా సంతోషించాలి. అది ఉన్న కాలం ముందు దాన్ని ధ్యానించడం గొప్ప విషయం. దాన్ని అనుగుణంగానే మనము ప్రతి వెనస్డే రోమిలకు రాసిన పత్రిక ధ్యానిస్తూ 11 అధ్యాయాలు మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు మనం 12వ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశమును మనం ధ్యానించడానికి సిద్ధపడదాం. దయచేసి ఈ మొదటి వాక్యం నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. మొదటి 2 వాక్యాలు ఈ దినము సరిపోతాయని నేను అనుకుంటున్నాను మనం మెడిటేట్ చేయడానికి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. ఈరోజు మనం చూడబోయే భాగం ఇది. ఇప్పటివరకు మనము 11 అధ్యాయాలు గతంలో ధ్యానించినవి గుర్తు చేసుకోగలిగితే దేవుని యొక్క రక్షణ విధానం ఎలా ఉందో దీర్ఘంగా రాసుకుంటూ వచ్చి ఉన్నాడు. అందరి ఎడల ఎలా ఉంది, యూదుల ఎడల ఎలా ఉంది. క్రీస్తు యేసునందు దేవుడు ఏర్పాటు చేసినటువంటి రక్షణను ఆయన నామమునందు విశ్వాసం ఉంచి నోటితో ఒప్పుకున్నవాడు రక్షింపబడినటువంటి రక్షణ మార్గాన్నంతా 11 అధ్యాయాల వరకు రాసిన పౌలు గారు ఇక 12వ అధ్యాయం నుంచి ఒక చేంజ్ చూస్తున్నాం ఆయన రైటింగ్లో. వాస్తవానికి ఈ 12వ అధ్యాయం నుంచి మనం చూడబోయేటువంటి విషయాలు ఏం కనపడుతుందంటే, ఇప్పుడు మన సర్వీస్ గురించి రాస్తున్నాడు ఆయన. 1 నుంచి 11 అధ్యాయాలు ఒక విధంగా మన సాల్వేషన్ గురించి రాస్తే, ఇక 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు అనగా ఈ 5 అధ్యాయాల్లో పౌలు గారు దేని గురించి రాయబోతున్నాడు అని అంటే, ఆ రక్షణను చేపట్టిన మనందరిలో ఇక మన సర్వీస్ ఎలా ఉండాలి, దేవుని సేవించేటువంటి విషయంను రాస్తున్నాడు. పౌలు గారి రచనా విధానంలో ఒక పద్ధతిని మనం చూడగలము. ఆయన ఒక సగభాగమును దేవుని సంబంధమైన విషయములు రాసిన తర్వాత ఇంకొక సగభాగాన్ని మన రెస్పాన్సిబిలిటీస్, మన డ్యూటీస్ రాస్తుంటాడు ఆయన. ఓ విధంగా చెప్పాలంటే పండితులు అంటుంటారు, ఒక హాఫ్ లెటర్ అంతా డాక్ట్రిన్ కనపడుతుంది, రిమైనింగ్ హాఫ్ అంతా డ్యూటీస్ కనపడుతుంటాయి. ఇంకొకలా చెప్పవచ్చు, ఒక హాఫ్ లెటర్ అంతా మన బిలీఫ్ గురించి మాట్లాడితే సెకండ్ హాఫ్ అంతా మన బిహేవియర్ గురించి మాట్లాడుతుంటాడు. ఇంకా బిబ్లికల్ వర్డ్తో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అంతా క్రీడ్ గురించి రాస్తే సెకండ్ హాఫ్ అంతా కాండక్ట్ గురించి రాస్తుంటాడు. అది పౌలు గారి ప్యాటర్న్లో చూడగలము. అది మనకు రోమపత్రికలో కూడా కనపడుతుంది. 1 నుంచి 11 అధ్యాయాలంతా మనం ఏం చూసామంటే, ఓ దేవుని రక్షణ ఇది, దేవుడు రక్షణ సిద్ధాంతం ఇది, ఒక విధంగా దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి విశ్వాస మార్గం ఇది స్థిరంగా కనపడింది. ఇక 12 నుంచి చూస్తే ఏం కనపడుతుంది అని అంటే, మన రెస్పాన్సిబిలిటీ, మన డ్యూటీ, మన కాండక్ట్, మన బిహేవియర్. వాస్తవానికి 12వ అధ్యాయం నుంచి అర్థం చేసుకోవడం సులువే, కానీ ఈ అర్థం చేసుకున్న ఈ భాగాలలో మనల్ని మనం నిలుపుకోవడం ఇప్పుడు మనకు ఉన్నటువంటి కష్టమైన భాగం. మీరు ప్రీవియస్ సెషన్స్ ఫాలో అయితే అవన్నీ వింటున్నప్పుడు మెంటల్గా మనకు చాలా ఛాలెంజింగ్గా ఉండే, ఏంటి ఇంత ఇన్సైట్స్ ఉన్నాయి, ఒక చాప్టర్ తర్వాత చాప్టర్ చాలా లోతుకెళ్తుంది ఇది, అవి అర్థం చేసుకోవడానికి కష్టం. కానీ 12th చాప్టర్ నుంచి ఈ విధానం ఎలా ఉంటుంది అంటే, చదువుతుండగానే ప్లెయిన్ రైటింగ్ మనకు ఈజీగా తెలిసిపోతుంటాయి. నువ్వు ఇది చెయ్యి, ఇది చేయొద్దు, పెద్ద కష్టమా, ఈజీ. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది మనకి అని అంటే, వాటిని మనం టేక్ ఓవర్ చేయడంలో, వాటిని గట్టిగా పట్టుకొని ప్రభువులో నిలబడడంలో ఇప్పుడు మనకు అసలైన సవాలు. ఇక 12వ అధ్యాయం నుంచి మొదలు పెడుతూ ఎంత చక్కటిగా రాస్తున్నాడంటే, కాబట్టి సహోదరులారా అని మొదలుపెట్టారు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఈరోజు మనం చూసేది. మొదలు పెడితే ఏమంటున్నాడంటే, కాబట్టి సహోదరులారా. ఒక బలమైన విషయాన్ని పౌలు గారు చెప్పబోతున్నారు. ఒక విధంగా ఒక సమ్మరీ అంతా వివరించి దాన్ని కంక్లూడ్ చేస్తూ దానికి ఇంకొక విషయాన్ని అటాచ్ చేస్తున్నప్పుడు దేర్ ఫోర్ అని మొదలు పెడుతుంటాం కదా, సేమ్ థింగ్. కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నాడు పౌలు గారు, ఎందుకు ఈ విషయం దగ్గరికి పట్టుకొస్తున్నాడంటే, దేవుడు మన ఎడల చూపించిన వాత్సల్యమును బట్టి ఇక ఇప్పటి నుంచి మనం ఇలా నడుచుకుందాము.
మనం చదివిన మొదటి వాక్యంలో దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని నేను బతిమాలుకొనుచున్నాను అన్న పదాన్ని ఆయన ప్రయోగించున్నాడు. నిజంగా ఇది రాస్తున్నప్పుడు పౌలు గారి యొక్క ఆలోచనను చూస్తే ఒక విధంగా ఆయన మోకాళ్ళ మీద ఉండి కోరుతున్నట్టుగా ఆ ఎక్స్ప్రెషన్ ఉందట. వాస్తవానికి ఆయన హృదయంలో ఉన్నటువంటి గ్రీఫ్ ఎలాంటిది అని అంటే లిటరల్గా నీల్ డౌన్ అయిపోయి నేను మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను, దీనికి ఇప్పుడు నేను చెప్పే సంగతులకు మీరు ఒబే అవ్వాలి. నేను ఏ గ్రౌండ్ మీద మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను అని అంటే మీ యాక్టివిటీస్ మీద కాదు, లేకపోతే మీరు చేసేటువంటి ఒక ఘనకార్యములను బట్టి కాదు. ఇప్పుడు అట్లా కాదు మిమ్మల్ని అడుగుతుంది, కేవలం దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. కంప్లీట్గా దేవుని ఆయన కనికరమును బట్టి. ఏం చూసి వచ్చాం మనం? ఒకవేళ ఫాలో అవుతున్న వాళ్ళకి ఈజీగా కనెక్ట్ అవుతుంది. అసలు ఏం చూపించాడు దేవుడు మన ఎడల కనికరమును అంటే, దేవుని కనికరమును గురించి ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడు అంటే, నేను ఎవరిని కరుణింతును వాడిని కరుణింతును, నేను ఎవరిని కఠినపరచకూడదును వాడిని కఠినపరచకూడదును అన్నాడు. చిన్నది కాదు మనం దేవుని కనికరం పొందుకోవాలి అని అంటే. మీరు చెప్పండి, ఉదాహరణకు మిమ్మల్ని అంటున్నాను, మీరే ఆలోచించండి. మిమ్మల్ని ఎవరైనా ఇంప్రెస్ చేయాలనుకున్నారనుకోండి, మీరు చెప్పండి, మీరు ఇంప్రెస్ అవ్వాలనుకుంటే అవుతారు తప్ప A to Z 1 to 100 థింగ్స్ చేసినా మనం ముందే నేను ఇంప్రెస్ అవ్వద్దని పెట్టుకున్నాను అనుకోండి, అయిపోయింది అంతే. పోనీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా, ఓ డిస్టర్బెన్స్ అయింది అనుకోండి ఇంట్లోనే, ఇద్దరు మనుషుల మధ్య ఎవరో ఒకరు హర్ట్ అవుతారు. పర్సనల్గా హర్ట్ అయిన తర్వాత ఒక సైలెన్స్ క్రియేట్ అవుతుంది. హర్ట్ చేసిన వ్యక్తి ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాడు మూడ్ చేంజ్ చేయడానికి, మళ్ళీ ఆ హార్మోన్ రీబిల్డ్ చేయడానికి. మీరు చెప్పండి, 10 చేయండి, 20 చేయండి, 30 చేయండి, అంత ఈజీగా కన్విన్స్ అవ్వరు. ఎందుకు? మెంటల్గా ఒకటి ఫిక్స్ అయ్యారు. ఏంటి? ఎట్ ఎనీ కాస్ట్. ఇప్పుడు నేను సఫర్ అవుతున్నాను, ఖచ్చితంగా ఆయన పే చేయాలి, దీనికి ఆమె పే చేయాలి. మనమే కొన్ని విషయాల దగ్గర మనం అనుకుంటే తప్ప కన్విన్స్ అవ్వం కదా. దేవుడు కూడా ప్రియమైన వాళ్ళరా, ఆయన మనల్ని కరుణించాలి అని అంటే మనం ఏదో చేస్తే కరుణించేవాడు కాదు. ఆయన కరుణించాలని కూడా కరుణిస్తాడంతే. ఇది విన్నప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, అలా అయితే ఇక ఇంపాసిబుల్ కదా అన్నట్టు ఉంటుంది. బట్ రెండో సైడ్ మాట్లాడతాను. ఈరోజు అది మనకు దొరికింది. పౌలు గారు అదే రాస్తున్నారు 12వ అధ్యాయం మొదటి వాక్యంలో. దేవుని వాత్సల్యమును బట్టి నేను ఎందుకు బతిమలాడుతున్నాను అంటున్నాడు అంటే, ఇప్పుడు మనకు దొరికింది చాలదా? ఏదో చేయాలట, చేస్తే ఆయన ఇంప్రెస్ అవుతాడని అంటే మనం ఏం చేసినా కూడా ఇంప్రెస్ కానీ ఆయన ముందు ఏం చేస్తే ఏం ప్రయోజనం చెప్పండి కదా. నాకు అనుకుంది. కానీ ఏం జరిగింది? ఒక మిరకిల్ మన ఎడల ఒక కనికరం పుట్టేసి నేను నిన్ను బట్టి సంతోషపడుతున్నాను అంటే ఇంతకంటే ఏం కావాలి మనం గంతులు వేయడానికి? ఆ గ్రౌండ్ మీద ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారంటే, నేను ఇప్పుడు మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను దేవుని కనికరమును బట్టి. ఏమని బతిమలాడుకుంటున్నాను అంటే, ఇప్పుడు మనమందరము ఈ బాధ్యతను కలిగి ఉందాము. దేవుడు మనకిచ్చిన ఈ రక్షణకు మన రెస్పాన్స్ ఏమిటి అంటే, ఇప్పటి నుంచి ఇది మన రెస్పాన్స్. ఏం కోరుకుంటున్నాడట దేవుడు? ఆయన అంటున్నారు చక్కగా, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇప్పుడు మన నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడో చెప్తున్నాడండి పౌలు గారు. రక్షణను మనకు ఆఫర్ చేశాడు కదా. ఆఫర్ చేసిన తర్వాత ఈ రక్షణకు ప్రతిగా మన రెస్పాన్స్ ఏం కోరుకుంటున్నాడు దేవుడు? ఏం కోరుకుంటున్నాడు అంటున్నాడంటే, మన బాడీని కోరుకుంటున్నాడట, మన మైండ్ను కూడా కోరుకుంటున్నాడట. ఆయన మనకు తెలుసు, బిబ్లికల్గా మనం ఆలోచించగలిగితే మనం 3 భాగాలుగా కనపడుతుంటాం: స్పిరిట్, మైండ్, బాడీ. ఒక విధంగా దేవుడు అంటాడు కదా, ఆత్మ, ప్రాణము, శరీరం అంటాడు తెస్సలోనిక పత్రికలో. రోమపత్రిక 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం అంతా ఒక విధంగా ఆత్మను గురించి మాట్లాడినట్టుగా ఉంటుంది, సాల్వేషన్ కనుక. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, ఇప్పుడు మన బాడీని కోరుకుంటున్నాడు, మన మైండ్ను కోరుకుంటున్నాడు. ఆయన అదే చెప్తున్నాడు, ఎస్టాబ్లిష్ చేస్తున్న ఫస్ట్ పాయింట్ అదే. మీరే చెప్పండి, నన్ను హైర్ చేసుకున్నారు అనుకోండి ఒక కంపెనీ, ఖచ్చితంగా అతనికి బాధ్యతలను అప్పగించడానికి ముందు కంపెనీ కొన్ని రూల్స్ చెప్తుంది. ఎందుకు చెప్పాలి చెప్పండి? ఒకసారి ఆలోచించండి. దొరికేశాడు కదా పని, ఇక పెట్టేసి పని చేసే అన్నారు. ఒక పద్ధతి ఉంది, దానికి ఒక విధానం ఉన్నది. అదంతా మనతో చెప్తారు, చెప్పి ట్రైనప్ చేసి ఆ తర్వాత నెమ్మదిగా పనికి కేటాయిస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తులో మనకు అనుగ్రహించబడినటువంటి రక్షణ యొక్క బాధ్యతలు ఏమున్నాయో మాట్లాడబోతున్నాడు ఇక 5 అధ్యాయాల్లో. కానీ ఆ బాధ్యతలను మనం టేక్ ఓవర్ చేయడానికి ముందు దేవుడు మన నుండి ఇది కోరుకుంటున్నాడని ముందు ఆయన ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. బాగా జాగ్రత్తగా అంగీకరించగలిగితే ఇది అప్పగించకుండా తర్వాత రేపు దేవుడు మనకి ఏ బాధ్యతనిచ్చినా మనం దేవునికి అవిధేయులుగానే ఉంటాము. అది అగ్రీ చేయాలి మనం. అంత దూరం ఎందుకు, పర్సనల్గా మనల్ని తెచ్చుకొని మాట్లాడుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు చాలా ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలను మనతో ఏం మాట్లాడుతున్నాయి? ఇవి నీ డ్యూటీస్,
ఇవి నీ రెస్పాన్సిబిలిటీస్. మీరు చెప్పండి, మనం ఎన్ని మనస్ఫూర్తిగా విల్లింగ్గా అగ్రి చేసి వాటన్నిటిని చేపట్టాం? అపోజ్ చేస్తున్నాం. ఎందుకు? కారణం ఏమై ఉండొచ్చు? ఎక్కడో ఒకడ మనకు అది పెయిన్ఫుల్గా ఉంది. ఆ పెయిన్ఫుల్గా ఎందుకు ఉంది అని అంటే మన శరీరమును మన మనస్సును దేవునికి అప్పగించనందుకు. అదే ప్రాబ్లం. అది సెట్ అయిపోతే ఆ తర్వాత క్రిస్టియన్ లైఫ్ అంతా మనకు సెట్ అయిపోయేది. ప్రభువు కూడా అన్నాడు కదా ఒక దగ్గర, ఇది ఇరుకు మార్గము, జీవాన్ని కోరుకునే వాళ్ళు ఇందులోకి వస్తే ఇరుగ్గా ఉంటుంది. మీరు చెప్పండి, రక్షణకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి ఎవరన్నా ఇరుగ్గా పెడతారా? ఒక వే పెట్టాం మనుషులు పోవడానికి రావడానికి. ఎలా పెడతాం చెప్పండి? మనకు ఒక డోర్ ఉంది ఇక్కడ. ఎలా ఉంది? మనం రాగలిగేటట్టుగా ఉందా? ఊపిరి బిగబట్టి గింజుకొని లోపలికి వచ్చేటట్టుగా ఉందా? ఒకరే ఇద్దరం వచ్చేటట్టుగా ఉంది. అరే మనిషి ఒక మార్గంను ఏర్పాటు చేసి ఒక డోర్ పెడితే ఇంత సౌలభ్యంతో ఇంత సులభంగా వచ్చేటట్టుగా పెట్టినప్పుడు మరి ప్రభు ఎందుకు ఇరుకు పెడతాడు? పెట్టద్దు కదా. ప్రభువు కూడా నిశ్చయముగా మనందరం రాగలిగేటట్టుగా పెట్టాడు. అది ఎప్పుడో తెలుసా? మన మనస్సును మన శరీరమును దేవునికి సమర్పించుకున్నప్పుడు ఈ రక్షణ మార్గం చాలా తేలిక. ప్రభువు కూడా అన్నది అదే. వాస్తవానికి ఈ మార్గము ఇరుకు అన్న దగ్గర మార్గం అనే దాంట్లో మేనర్ గురించే రాశాడు. ప్రభువు కూడా చెప్తుంది మేనర్ గురించే, మన పద్ధతి, మన ధోరణి, మన తీరు గురించే చెప్తున్నాడు. ఇది మారిందా? రక్షణ మార్గం మీకు చాలా తేలిక, మీరు వచ్చటం పోవడం సులువు. ఇది మారలేదా? ఇరుకు అంతే. ప్రేమించమంటే ఇరుకు, క్షమించమంటే ఇరుకు, ఓర్చుకోమంటే ఇరుకు, సహనం కలిగి ఉండమంటే ఇరుకు. ఏంటి అంటే మన పద్ధతి మారలేదు, మన తీరు మారలేదు, మన గ్రౌండ్ ప్రిపేర్ కాలేదు. పౌలు గారు ముందే అది ఎత్తుకుంటున్నాడు. ఇదిగో దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. ఇప్పుడు దేవుడు కూడా మన నుండి అర్పణను కోరుకుంటున్నాడు. కానీ ఈయన కోరుకుంటున్న అర్పణ ఎలా ఉందట అంటే అక్కడ లిటరల్ వర్డ్ ఉంది, సజీవ యాగముగా. నాకు లివింగ్ సాక్రిఫైస్ కావాలి. పాత నిబంధన మనం చదివామనుకోండి, పాత నిబంధన కూడా అసలు మొత్తం బ్లడ్తో నిండి ఉంటుందండి దేవుని సన్నిధి. అక్కడ కూడా అర్పణలు ఉన్నాయి. కానీ ఏ అర్పణ కూడా ఓల్డ్ టెస్ట్మెంట్లో అది సజీవమైన అర్పణ కాదు, లివింగ్ సాక్రిఫైస్ కాదు, అది డెడ్ సాక్రిఫైస్. ఎట్లా చెప్పగలం? పట్టుకొచ్చినప్పుడు ఆయన ప్రాణంతో ఉన్నదే తెచ్చాడు కదండి యాజకుని దగ్గర. అంటే కానీ ఆల్టర్ మీదకి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి? అది ప్రాణం పోగొట్టుకుని పోవాలంతే. ఏ అర్పణ కూడా పాత నిబంధనలో మీకు జీవంతో కూడిన అర్పణ ఒక్కటి కూడా కనపడదు. అన్నీ మృతమైన అర్పణలే. కానీ ఒక సజీవమైన అర్పణ ఏదైనా ఉంది అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి అర్పణ. ఆయన సజీవుడిగా వెళ్ళి ఉన్నాడు. ఆయన మరణం బంధించలేకపోయిందట. అపోస్తలు అనేసారు, మరణము బంధించి ఉంచుడా అపోస్తల కార్యం సాధ్యం అన్న పదం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఆ ప్రైజ్ అసలు మిరకల్ అంతే. ఇంకా అసలు మరణం బంధించి ఉంచుట అసాధ్యము. మీరు చెప్పండి, ఈ ప్రజెంట్ ఈ టైంలో మనుషులుగా మనకు ఏదైనా వింత ఉంది అని అంటే మరణం మనల్ని ఆపకుండా మనకు దాసోవడం అనేది పెద్ద వింత అసలు వాస్తవానికి. ఈరోజు మరణానికి మనం బంధువులం తప్ప మరణం మన మీద పై చేయి ఎప్పటికైనా. కానీ ప్రభువు దగ్గర మాత్రం ఆయన మరణం మీద పై చేయితో ఉన్నాడట. లివింగ్ సాక్రిఫైస్ ఆయన. ఇప్పుడు ఆయన మాత్రమే కాదు, ఇప్పుడు ప్రభు అంటున్నాడు ఇప్పుడు మనల్ని కూడా సజీవ యాగముగా మనల్ని కూడా సమర్పించమంటున్నాడు. దాని అర్థం ఇప్పుడు మనల్ని చనిపోమని కాదు కోరుతుంది, నాకు మీరు జీవంతో కావాలి. పదపదం మనం అలాగే దాంట్లో మనం కొనసాగలిగితే ఎలా మాట్లాడుతున్నా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. రైట్. ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎందుకు అర్పించాలి అసలు? ఫస్ట్ ఒకసారి అడుగుదాం దేవుని కూడా, నేను ఎందుకు అర్పించాలి నా బాడీని, నా శరీరమును కోరుకుంటున్నావు కదేవా, నీకు నేను ఎందుకు అర్పించాలి ఆన్ వన్ కండిషన్, లేకపోతే ఒక కారణాన్ని బట్టి. ఆ కారణం ఏంటంటే దేవుని కనికరం మీకు నాకు దొరికిన కారణాన్ని బట్టి సమర్పించాలి. నాకు దేవుని కనికరం దొరకలేదనంటే మన అర్పణ ఏం అవసరం లేదు ఆయనకి. కానీ మీరు చెప్పండి, అంగీకరిస్తున్నాం కదా ఈరోజు క్రీస్తులో మనం రక్షింపబడ్డామనంటే కనికరం దొరికింది కనుకనే. ఉతికిని అనుకుంటున్నాము మనం, దొరికింది కనుకనే. సో ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదా. అయితే రండి దేవుని సన్నిధికి. ఇప్పుడు ఎలా రండి అని అంటే సజీవ యాగముగా మిమ్మల్ని పట్టుకొని వచ్చేయండి. ఆల్టర్కి ఒక విధంగా ఉంటుంది కదా బలిపీఠానికి ఒక నేచర్ ఉంటుందంట. ఏంటి ఆ నేచర్ అంటే ఒక్కసారి బలిపీఠం మీదకి ఒకటి వెళ్ళింది అని అంటే మళ్ళీ అది వెనక్కు వాపస్ అవ్వదు. అంతే, అర్పింపబడిందంటే అది వెనక్కు రావడానికి వీల్లేదు ఇక. ఇప్పుడు మన శరీరంను కూడా దేవుడు అలా అడుగుతున్నాడు, తీసుకొచ్చిన ఆల్టర్ మీద పెట్టండి దాన్ని. సండే పెడతాను, మండే తీసుకుంటాను, మళ్ళీ సండే పెడతాను, మళ్ళీ నెక్స్ట్ మండే తీసుకుంటాను, అట్లా కోరుకోవటం లేదు. అలా అయితే అది ఆల్టర్ కాదు, ఇది సాక్రిఫైస్ అంతకన్నా కాదు.
ఒకవేళ మనమే యూదుల్లా ఉండి అపరాధం చేయగానే ఒక గొర్రెపిల్లని పట్టుకొని పోయాం అనుకోండి, నిజంగా ప్రతి పస్కా పండగకి నిండిపోతాయాడు తెలుసా ఇజ్రాయెల్స్లో కాలనీస్ అన్ని వేల గొర్రెలతో, నాట్ ఈవెన్ వేలు, కొన్ని వేల గొర్రెలతో అట్లా నిండిపోతాయట. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేసిన అపరాధముల నిమిత్తం ఇప్పుడు ఒక పస్కా పశువుగా దాన్ని పట్టుకొని పోయి ఇచ్చి ప్రాయశ్చిత్తం పొందుకోవాలి, నిండిపోతుందంట. ఇప్పుడు సీరియస్గా యాజకుని దగ్గర తీసుకెళ్ళి ఆయన చేతికి అప్పు ఇచ్చి లేదు లేదా అయ్యో తూచి నేను తప్పు చేశాను మళ్ళీ నేను వెనక్కి తీసుకుంటానంటే కుదరదు, ఇక అయిపోయింది. దేవుడు కూడా మనల్ని ఏ విధంగా కోరుతున్నాడు అని అంటే అంగీకరించవలసిన మాట ఏంటంటే దేవుని కనికరం మనకు దొరికింది అని అర్థమైతే మనం అప్పగించి మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి ఇక వీల్లేదు మన శరీరములను. దేవుడు నిశ్చయంగా కోరుతున్నట్టుగా కనపడుతుంది. బట్ అక్కడ ఒక కండిషన్ ఏముందంటే ఫోర్స్ లేదట. చూడండి, మన చాయిస్ అది. సమర్పించుకొనుడని మిమ్మల్ని బతిమాలు కొనుచుంటాను, చాయిస్. ఇది ఛాలెంజింగ్ మనకి. ఎందుకో తెలుసా, ఇప్పుడు ఒక స్ట్రిక్ట్ మాస్టర్గా ఉండి ఇక నువ్వు ఇది చేసేయాలి అని ఆర్డర్ పాస్ చేశారనుకోండి, అది వేరండి, దాంట్లో విల్లింగ్నెస్ ఉండదు. కానీ మీరు ముందుకు వచ్చి చేయండి అన్నారనుకోండి, అక్కడ మన విల్లింగ్నెస్ కావాలి. అప్పుడు రియల్ సాక్రిఫైస్ బయటకు వస్తుందండి, అంతే కదా. ఉదాహరణకు మీరు ఏ విధంగా చెప్పండి, ఎంతో కొంత ఒక ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నాం, సంఘంలో ఒక కట్టడం ఉంది, సేవ నిమిత్తం ప్రతి నెల మీరు ఇంత తీసుకురండి. నిజంగా మనలో నుంచి ఎలాంటి వ్యక్తిత్వాన్ని తీసుకొస్తుంది అది. సరే, అది దశమ భాగం కావచ్చు, ఇంకోటి కావచ్చు, వేరే శ్రేష్ఠ భాగము, ప్రత్యేక భాగము, ఏది మీరు చెప్పండి. మనలో మనస్ఫూర్తిగా ప్రభు అంటాడు కదా, ఇచ్చివాడు ఎలా ఇవ్వాలట, సంతోషంతో ఇవ్వాలని ఉంది. నిజంగా వచ్చిందా అది? హియర్ అండ్ దేర్, వచ్చే నెల ఇవి ఉన్నాయనో లేకపోతే ఇంకో దానికోనో ఎలాంటి మనస్తత్వంతో పట్టుకొని పోతున్నాం. నేను దానికి అగెన్స్ట్గా మాట్లాడటం లేదు, కానీ నాకు కనపడుతుంది ఏమిటి అంటే, ఎందుకు నాకు చాయిస్ త్రూ నేను ఎందుకు వెళ్ళటం లేదు అని అంటే, దేవుడు నన్ను కరుణించాడు కనుక ఇది నా మనస్ఫూర్తిగా నేను చేస్తానన్నటువంటి చాయిస్కి మనం స్టాండ్ అవ్వటం లేదు. కానీ పౌలు గారు అంటున్నారు, ఆ నాంసం బేక్ చేస్తూ ఇప్పుడు ఎక్కడ పట్టుకొస్తున్నాడు అని అంటే, ఇప్పుడు దేవుడు ముందు మనల్ని ఆయనతో మన రీతిని, మన తీరును సరి చేసుకోమంటున్నాడు. ఒక రైట్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్ ఫస్ట్ చెప్తున్నది. దేవుని ముందు మన తీరును సరి చేసుకుందాం. ఏంటి దేవుని ముందు మీరు సరి చేసుకోవాలని తీరు అని అంటే, మనల్ని మనం ఆయన సమర్పించుకున్నట కోరుతున్నాడు కనుక మీరు ఒక సజీవ యాగంగా వచ్చి మిమ్మల్ని సమర్పించుకోండి. దాని అర్థం ఇప్పుడు మన శరీరమును అర్పించామంటే దాని అర్థం ఏంటి? మన మొత్తం మీద అండ్ టోటల్ కంట్రోల్ అండి, అంతే. చెప్పడం సులువే, కానీ ప్రభుత్వం నడిస్తే రేపటి రోజున మనకు అర్థమయ్యేది ఇదే, టోటల్ కంట్రోల్. మన దేహం మొత్తం మీద, చేసే వాటి మీద, నడిచే వాటి మీద, చూసే వాటి మీద, వినే వాటి మీద, చెప్పే వాటి మీద, తినే వాటి మీద, వేసుకునే వాటి మీద, ఆకర్షించే వాటి మీద, అన్నిటి మీద ముందు అది కోరుతున్నాడు. మనకేమనిపిస్తుంది అని అంటే, బాడీని ఎందుకు కోరాలి దేవుడు? రేపు ఇవ్వాలనుకుంటున్నాడు కనుక దీని మీద అథారిటీ కోరుతున్నాడు ఆయన. రేపు మళ్ళీ తిరిగి ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన దీన్ని. ప్రభు కూడా తిరిగి లేచిన తర్వాత సమాధి ఖాళీగా ఉందట. వెళ్ళి చూడగానే ఏమైంది? ఆయనతో వెళ్ళింది ఆ దేహము. ఇప్పుడు అదే దేహంతో ఉన్నాడు ఆయన నిత్యత్వం అంతా. రేపు మనం కూడా ప్రభుత్వ నిత్యత్వం అంతా ఉండాలి అంటే మనకు కూడా ఒక బాడీ కావాలి, ఒక రిజరెక్టెడ్ పునరుత్థానం నొందిన శరీరం కావాలి. అది నొందించే శక్తి ఎవరికి ఉంది అంటే దేవునికి మాత్రమే ఉందండి. అందుకోసం బైబిల్లో కూడా ఎక్కడ చెప్పినా కూడా ఎలా చెప్తారు, దేవుడు ఆయనను లేపనంటాడు. ఎందుకన్నాడు? అప్పగించుకున్నాడు కనుక లేపాడు. నీకు నేనేం అప్పగించాను, నాది నాతోనే ఉంచుకుంటాను, నీకు నాకు సంబంధం లేదు, బట్ నువ్వు మాత్రం నాకు అన్నీ చేసి పెట్టాలని డిటాచ్డ్గా ఉండుంటే, ఓపెన్గా చెప్తున్నాను, ఆ సమాధులు అలానే ఉండేది. శిష్యులు పరిగెత్తి చూస్తుంటే రేపు కూడా చాలా సమాధులు ఖాళీగా ఉండవలసిన సమాధులతో ఫుల్గా ఉండే సమాధులు కూడా రేపు చాలా ఉంటాయి ప్రభు వచ్చినప్పుడు. ఎందుకు ప్రభు వీళ్ళందరిని ఎందుకు లేపలేదు? అప్పగించుకోనందుకు. నిజము, అప్పగించుకోనందుకు. ప్రభు ఏమన్నాడంటే, నాకు అప్పగించిన దాంట్లో నుంచి ఒక్కటి కూడా పోగొట్టాడట ఆయన. యోహాను 10లో అంటాడు, ఒక్కటి కూడా నేను పోగొట్టాను అప్పగిస్తేనే. అప్పగించకపోతే అంతే సంగతి అండి. ప్రభు దగ్గర మనం పొందుకునేది ఏముండదు. అందుకోసం నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. అర్థం చేసుకోండి. దేవుని కనికరం అర్థమైతే వచ్చి మీ దేహములను దేవునికి సజీవ యాగముగా సమర్పించండి. దానికి పౌలు గారు అక్కడ చేర్చిన పదం కూడా ఏ విధంగా ఉంది అని అంటే, ఇట్టి సేవ మీకు యుక్తమైంది అంటాడండి. ఇది కొంచెం మనం మెడిటేట్ చేయాలి. వాస్తవానికి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న దాంట్లో ఆయన ఇంటెన్షన్ ఏమిటంటే, ఒక యాజకుని భాషలో మాట్లాడుతున్నాడు ఆయన. ఈరోజు క్రీస్తులో మనందరం ఎవరు చెప్పండి? యాజకులం కూడా.
ఈరోజు మనందరం యాజకులం కూడా. నిజంగా ఎక్కడ జరుగుతుంది యాజక ధర్మం? ఎక్కడ జరుగుతుంది యాజక ధర్మం? అయిపోయాము యాజకులమగానే టైటిల్కి మాత్రం వదిలేయలేదు దేవుడు మనల్ని. మన దేహములను దేవునికి తీసుకుని వచ్చి సమర్పించే దగ్గర మీరు నేను ఒక ప్రీస్ట్గా ఉన్నాం ఆయన ప్రజెన్స్లో. క్వశ్చన్ ఏంటి అంటే, సమర్పిస్తున్నామా? ఆలోచించాలి మనం. సమర్పిస్తున్నామా లేకపోతే దీని మీద మనది అధికారం తీసుకుంటున్నామా? అయితే దేవుని కనుక అర్థం కానట్టే. అందుకోసం అక్కడ చాయిసెస్ కూడా ఎలా ఉన్నాయి అంటే, దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి. అర్పిస్తున్న దాంట్లో కూడా దేని కోరుతున్నాడంటే అనుకూలతను. మీరు మలాకి బుక్ చదివారనుకోండి, ఆ బుక్ అంతా ఏం కనపడుతుంది అంటే, దేవుడు విసిగిపోయాడట ఇశ్రాయేల్ అర్పణను బట్టి. నువ్వు అడిగిందిగా తెచ్చావంటే, ఒకడు గుడ్డి తెచ్చాడట, ఒకడు కుంటి తెచ్చాడట. దేవుడు కోరుకొని అన్ని పట్టుకొస్తున్నారట, నింపుతున్నారు. నీకు కావాల్సింది బ్లడ్డే కదా, ఇక బ్లడ్ షెడ్కి కావాల్సిన పట్టుకొస్తున్నావు, పోసుకో. దేవుడు విసిగిపోయాడు. మలాకిలో అంటాడు, నేను అంగీకరించటం లేదు, నేను వాటిని స్వీకరించే మనసుతో లేను. మేబీ ఎందుకు లేవు దేవంటే, నాకు అనుకూలంగా లేవు వాళ్ళు పట్టుకొచ్చినవి. అయితే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు నేను సమర్పించుకునేది సరే తెలవక ఉందంటే తెలవని చేసి ఉన్నాం, తెలుసుకున్న తర్వాత సరైనది చేయగలం కదా. దేవుడు అడుగుతున్న మాట ఏంటంటే, నాకు అనుకూలంగా సమర్పించండి. పోనీ దీన్ని ఎక్కడ డిఫైల్ చేస్తుండొచ్చు మనం మన బాడీని? చాలా లేఖనాలు మాట్లాడు కదా దేవుడు. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 18, 19, 20లో కూడా అంటాడు, మన దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో ఆయనను మహిమపరచండి. ఎక్కడ డిఫైల్ అవుతుంది ఇది? ఎక్కడ డిఫైల్ అవుతుంది అని అంటే, మనకి ఎన్ని రంధ్రాలు ఉన్నాయి, అన్ని రంధ్రాల ద్వారా డిఫైల్ చేసేస్తున్నాం. నోటితో, వాస్తవానికి చెవులతో, కళ్ళతో, అన్ని విధాలుగా. ఇది ఎంత విరోధముగా మనం బ్రతుకుతున్నాము అని అంటే, నా మాట తప్పుగా నేను అనలేదు, ఎన్ని రంధ్రాలను అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది ఈరోజు పాపం అనేది. ఒక దశలో చూస్తే మనిషి దేహమును పాడు చేసిన దాంట్లో చూస్తే కొన్ని జుగుప్సాకరమైన అంటాం కదా, అలాంటివి చూడవలసినంత ధోరణికి ఈరోజు మనిషి వెళ్ళిపోయి ఉన్నాడు. మరి ఒక క్రిస్టియన్గా మనం ఏం చేస్తున్నాం? మన దేహమును దేవునికి సమర్పించే దగ్గర మీరు నేను కలిగి ఉన్నటువంటి బాధ్యత ఏమిటి? పౌలు గారు అడుగుతున్నారు ఆయన నిశ్చయముగా. ఇక రెండో విషయాన్ని వెంటనే రెండో వాక్యంలో చూడగలిగితే, బాడీకి మాత్రమే కాదట, రెండో వాక్యంలో అంటున్నాడు, ఇప్పుడు మన మనస్సును కూడా కోరుతున్నాడు, మన మైండ్ను కూడా దేవుడు కోరుతున్నాడు అంటాడు. కానీ రాస్తున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. ఒక సేవకుడు చాలా చక్కగా చెప్పాడు, చాలా ఛాలెంజింగ్ అది తెలిసి ఈ మాట రాయడానికి. ఒక సేయింగ్ ఉంది ఇంగ్లీష్లో, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా చెప్తారు. మనం రోమ్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలట? బీ లైక్ ఏ రోమ్ అంటారు, రోమన్. ఇప్పుడు మీరు రోమ్ పట్టణంలో ఉన్నారనుకో, ఇప్పుడు ఎలా ఉండాలి? బీ లైక్ ఏ రోమన్ అంటారు. కానీ ఎగ్జాక్ట్గా రోమన్ సిటీకే రాస్తున్నాడు పౌలుగా రాస్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు రోమన్లా ఉండకు, క్రిస్టియన్లా ఉండు. వెరీ ఛాలెంజింగ్ స్టేట్మెంట్. నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది అది విన్నప్పుడు. ఇది దేవుని మాట అంటే నిజంగా ఇది కరెక్ట్ దేవుని మాట. సమాజంలో ఆ మాట రైట్ ఉండొచ్చేమో, మనం కూడా అక్కడ ఇక్కడ పొడిగా వాడుతుండొచ్చేమో, ఎక్కడ ఉండాలా అక్కడ అలా ఉండాలి అని మనం వాడుతుండొచ్చేమో. కానీ దేవుడు అంటున్నాడు, ఒక క్రైస్తవుడు అట్లా ఉండదు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఏ టౌన్కి రాస్తున్నాడు? అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళలా ఉండాలని ఒక కొటేషనే పుట్టిన ఒక టౌన్కి రాస్తున్నప్పుడు అంటున్నాడు, మీరు దాన్ని అస్సలు ఫాలో కావద్దు. మీరు ఎంత ఛాలెంజింగ్ చెప్పండి. రెండో మాట చెప్పనా, ఎంత ఆత్మావేశం ఈ సేవకునితో ఉంటే ఇంత గొప్ప మాట రాయగలుగుతాడు అని అంటున్నాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. దానికి ఎక్కడ చేంజ్ కోరుతున్నాడట అంటే, దేవుడు మీ నుండి నా నుండి, మన మనసు నుంచి. ఒకసారి దేవుడిని అడుగుదాం, నేను ఇప్పుడు ఫాలో అయితే ఏంటి ప్రాబ్లం దేవా? లోకాన్ని ఇక్కడ రాస్తున్నాడు కదా, ఇప్పుడు లోకాన్ని ఫాలో అయితే ప్రాబ్లం ఏంటి? ఓకే, అగ్రీ చేస్తాను, నేనైనా మీరైనా ఎక్కడో ఒక పారామీటర్లో మనం బందీలుగా ఉన్నాం. సరే, విజిబుల్గా మనం చూపించకపోవచ్చు, గుంపులో ఉన్నప్పుడు క్రిస్టియన్గా ఉండొచ్చు, గుంపు నుంచి బయటికి పోతే అన్ని ట్రెండ్స్ మనం ఫాలో అయిపోతున్నాం. కానీ మన అందరిని అబ్జర్వ్ చేసే దేవుడైతే ఉన్నాడు కదా మనకు. హెబ్రీలో అంటాడు దేవుడు, ఆయన కంటికి కనపడకుండా ఉన్నది ఏది లేదట అసలు. ఒకసారి చూద్దాం, ఆ మాట చదువుకున్నద్దాం కొంచెం భయం కొరకు. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మీరు చూడగలిగితే, 4వ అధ్యాయం 13వ వాక్యాన్ని మీరు చూస్తే ఏమని మాట్లాడుతుంది చూడండి దేవుని లేఖనం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13, ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు,
మనం ఎవనికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఇలా బాగా భయపెట్టవలసిన మాట ఏంటంటే తేటగా ఉన్నది అన్నమాట. దాపరికం అస్సలు లేదటండి. ఉదాహరణకి ఒక ఇన్సిడెంట్ని మనం ఇంకొకరితో చెప్తున్నాం అనుకోండి, దాన్ని చాలా షుగర్ కోటింగ్ ఇస్తాం మనం. దాన్ని ఎంత తెలివితో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తామనంటే మన కాన్షియస్ మనల్ని నొప్పిస్తున్నా కూడా దాన్ని బయటపడకుండా దాన్ని అనుకూలంగా దాన్ని కొంచెం మార్చుకొని చాలా ఫేవరబుల్గా కన్విన్సిబుల్గా మాట్లాడతాం మనం. మన ఇంటెన్షన్ ఏమిటి అంటే అవతల వినే వ్యక్తికి ఇది తెలియదు, వాళ్ళు చూడలేదు, వాళ్ళు అర్థం చేసుకోలేరు. కానీ దేవుడు అట్లా అనటం లేదండి. నాకు తేటగా తెలుసు, నాకు తెలుసు అని సింపుల్గా అనటం లేదు. తేటగా అని ఎందుకు అంటున్నాడు? లోపల ఓ ఇంటెన్షన్ ఉంటుంది. ఇంటెన్షన్ దగ్గర నుంచి చూడగలుగుతున్నాడు ఆయన. ఆ ఇంటెన్షన్కి మనం వేసేటువంటి స్కీమ్స్ ఉంటాయి, ప్లాన్స్ ఉంటాయి, XYZ ఉంటాయి, అవన్నీ చూడగలుగుతున్నాడట. ఎందుకంటే ఈ మనసు ఇంత మోసకరమైంది కనుకనే దేవుడు అంటున్నాడు దీన్ని మార్చుకోండి. బాడీ విషయంలో మన వైఖరి, మన తీరు ఎలా ఉండాలో చెప్తున్నాడు. మన మనసు విషయంలో కూడా మన వైఖరి ఎలా ఉండాలో చెప్తున్నాడు. మన మనసుకు ఒక ప్రాబ్లం ఉందటండి. మన మనసుకు ఉన్న ప్రాబ్లం ఏమిటి అని అంటే మన కళ్ళ ముందు ఉన్నదాన్ని బ్లైండ్గా మనం ఫాలో అయిపోతుంటాం. నిజము, మన కళ్ళ ముందు ఏది ఉంటే దాన్ని బ్లైండ్గా ఫాలో అయిపోతుంటాం. ఎందుకో నాకు కూడా తెలియదు. అది తొందరగా కన్విన్స్ అవుతుంది, ఈవెన్ తొందరగా మోసపోతుంది కూడా మనసు. రెండో వైపు చూస్తే ఎలా ఉంటుంది అని అంటే ఇందులో ఉన్నటువంటి వాస్తవం ఎంత, యథార్థత ఎంత, మోసం ఎంత, దాన్ని మనం పరీక్షించడం కూడా టైం తీసుకోవటం లేదు ఇప్పుడు. అది కూడా చాలా పెద్ద లోపం. ఒక ఇన్ఫర్మేషన్, ఒక సమాచారం ఉందనుకోండి, దాని పట్ల మన వైఖరి ఏంటి ఈరోజు? మనకు అనుకూలంగా మనం కోరుకున్నట్టుగా ఉందనుకోండి, ఎస్ అంటున్నాం. మనకు అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా ఉండి మనకు ఇబ్బందికరంగా ఉందనుకోండి, ఏంటంటే నో అంటున్నాం. ఇదేం ధోరణి మనది? అందుకోసమే అంటున్నాడు దీన్ని చేంజ్ చేయండి. దేవుని దగ్గర ఇది వద్దు. ఏంటి దీనికి ఉన్న ప్రాబ్లం అంటే ఇదట తొందరగా లోక మర్యాదకి అటాచ్ అయిపోతుందట. అవునా కదంటే మన డే టు డే లైఫ్ని అబ్జర్వ్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. బైబిల్ మనల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందో నా దగ్గర అయితే తెలియదు, కానీ లోకం మాత్రం మనం చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందండి. ఇప్పటికీ మాటల్లో ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం, పద్ధతుల్లో ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం, మన వైఖరిలో ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం, మన అభిరుచులలో ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం, మనం చేసే పనుల్లో ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం. వాట్ నాట్, ఇంకేం మిగిలింది చెప్పండి? పేరెంటింగ్లో ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం, తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్గా ఉండే దాంట్లో అన్నిట్లో ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం. ఏం చేసింది అని అంటే లోకము. కానీ ప్రభు నిశ్చయంగా చెప్తున్నాడు మీరు ఈ లోక మర్యాదను అనుసరించకండి. ఒక సేవకుడు కూడా అంటుంటాడు చాలా చక్కగా, ఆయన అన్నమాట ఎంత బాగుంటుంది అంటే మీరు ఊసరా వెళ్ళిలా ఉండకండి, ఒక సీతాకొక చిలకలా ఉండండి. డోంట్ బీ లైక్ ఏ కెమిలియన్, డూ బీ లైక్ ఏ క్యాటర్పిల్లర్ అంటుంటాడండి ఆయన. అది అద్భుతంగా అనిపిస్తుంది, ఎందుకంటే రాస్తున్నది కూడా అదే. మీరు లోక మర్యాదను అనుసరింపగా రూపాంతరం చెందండి. ఒకసారి చూద్దాం, దేవునితో అర్థం, ఒకసారి క్వశ్చన్ చేద్దాం దేవుణ్ణి, ఎందుకు నేను ఫాలో అవుతుంది దేవా, ఏముంది ఈ లోకంలో అంటే దేవుడు అంటున్నాడు. కొన్ని మాటలు చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ మీరు చూడండి, కొరింథీయులకు రాస్తున్నటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము. ఏం చూపిస్తున్నాడు ఈ లోకమును అనంటే 4వ అధ్యాయం 4-5 వాక్యాలు మనం చూడగలిగితే 4-5 వాక్యాలు. ముందు 4-5 చదివాడు. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసింది. ఈ చదివిన ఈ లేఖనం మనకు చూపెడుతుంది అంటే ఈ లోకమునకు దేవుడు వేరున్నాడట. అపవాది దయ్యము దేవుడుగా ఉన్నాడు. కాబట్టి వాని రాజ్యమును మీరు అనుసరించకండి. ప్రభువు కూడా ఎందుకు రాబోతున్నాడంటే ఈ లోకమునకు, ఈ యుగమునకు ముగింపు కోసం వస్తున్నాడు ఆయన. దీన్ని ఇలాగే ప్రొలాంగ్ చేయడం దేవుని ఇంటెన్షన్లో లేదండి అసలు. ఈ యుగమునకు ముగింపును నియమించి ఉన్నాడు దేవుడు. రేపు తన కుమారుని పంపించడంలో ఇంకొక నెరవేర్పు కూడా ఏముందంటే ఈ యుగమునకు సమాప్తి చేయాలి. ఎందుకంటే ఇది దుష్టుని కింద ఉంది. ఈవెన్ ఇంకొక వైపు మీతో చెప్పాలి అని అంటే అపవాది యొక్క పెద్ద ప్రణాళిక కూడా ఏమిటంటే ఈ యుగాన్ని ఎక్స్టెండ్ చేసే పనిలో ఉంది అది. దానికి ఈ యుగం కొలాప్స్ అవ్వడం ఇంట్రెస్ట్ లేదు. ఎందుకో తెలుసా? ఈ యుగం కోల్పోయింది అనుకో, అయిపోయింది దాని అథారిటీ అంతా. దానికున్న బలమైన, దానికున్న అధికారమైన, తన ఆధిపత్యమైన ఎప్పటి వరకు? ఈ యుగం కొనసాగినంత వరకే. అందుకోసమే చూడండి, ఈరోజు బయట వాళ్ళని వదిలేద్దాం కొద్దిసేపు. ఇక్కడున్న సహవాసంలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ని అడుగుతున్నాను, మీరు నేను ఎంత కోరుకుంటున్నాం ఈ యుగం ఎండ్ అవ్వాలని? ఈ యుగం ఎండ్ అవ్వాలని మనం కోరుకుంటున్నాము. మనం ఎందుకు లేదు తెలుసా? మనం ఈ ట్రూత్ నుంచి బయటికి వెళ్ళిపోయాం. అసలు
మనము వేరే వేరే సంఘర్షణల చేత, కుటుంబ సంఘర్షణల చేత, సోషల్ ఇష్యూస్ చేత వీటితో బాగా తలమునకలు అయిపోయాం. కానీ అసలు ఇది ఎండ్ అవ్వాలి కదా, ఇంకెంతకాలం ప్రొలాంగ్ అవుతుంది ఇది. అందుకోసం అంటున్నా, మీరు ఈ లోక మర్యాదను అనుసరించకండి. ఈ లోక మర్యాదను మనం ఫాలో అయ్యమంటే అది ఎక్కడ పెడుతుంది అంటే మనల్ని, మనం అందులో ఇండల్జ్ అవుతుంటాం, దాని మోడ్లోకి మనం చేంజ్ అవుతుంటాం, ఇంకా అది కొనసాగుతూనే ఉంటాం. కానీ గల్తీలో కూడా అంటాడు 1వ అధ్యాయం 4వ వాక్యంలో ఉంటాడు, ప్రభు అట మనల్ని ఈ దుష్ట కాలంలో నుండి విమోచింపవలనని తను తాను మరణించాడు అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తుంటాడు. అందుకోసం నేను అంటున్నాను, బయట వాళ్ళు ఇది ఎండవాళ్ళను కోరుకోకపోతే నష్టం లేదు, వాళ్ళకి తెలియదు. ఒక క్రిస్టియన్గా మనం ఈ లోకము, ఈ యుగం ఎండవాళ్ళను కోరుకోవటం లేదు అని అంటే ఒక క్రైస్తవునిగా లేవని బాధపడాలి మనము. ఎందుకు ఇలా జరిగిందంటే మనం కూడా తెలియకుండానే ఈ లోక మర్యాదకు బాగా అట్రాక్ట్ అయ్యాం, ఇష్టపడుతున్నాం, అవి ఆకర్షిస్తున్నాయి, నచ్చుతున్నాయి. ఈవెన్ మీరు యోహాను మొదటి పత్రికలోనికి వస్తే కూడా ఎంత బలంగా రాయబడిందో చూడండి ఈ మాట. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం మనకు తెలుసు 15, 16, 17 వాక్యాల్లో ఈ లోకమును గురించి రాయబడుతుంది. అక్కడ అందులో ఉన్నది ఏంటో చెప్తాడు, అది తండ్రి వలన ఉన్నది కాదంటాడు, ఆయనలో నుండి పుట్టింది కాదంటాడు. అంతా చెప్పిన తర్వాత కింద అంటాడు 17లో, లోకమును దాని ఆశయు నిశ్చయంగా చెప్తున్నాడు. ఆయన చెప్పాడంటే జరుగుతుంది అంతే. ఇంకా ఇది గతిస్తుందంటే గతిస్తుందంటే. ప్రభు ఉపమానాలు చెప్పినప్పుడు కూడా కోత యుగ సమాప్తి అన్నాడు, నిశ్చయంగా చెప్పాడు, కోత యుగ సమాప్తి. ఉన్నదాన్ని ఇమిటేట్ చేస్తున్నాం, ఉండబోయేదాన్ని మనం నిర్లక్ష్య పెడుతున్నాం. ఇది మనకు అర్థం కావాలి. ఒక బలమైన లేఖనాన్ని చూపిస్తాను, మీరు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మీరు చూడగలిగితే దేవుడు మన జీవితంలో ఈ లోక మర్యాదకు రీప్లేస్మెంట్ ఏం చేశాడని చెప్తున్నాడో మీరు చూడండి. చాలా బాగా రాయబడింది ఈ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. దేవుని ప్రణాళికలో మనం ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఏం రీప్లేస్ చేశాడు, క్రీస్తులోనికి మనల్ని పట్టుకొని వచ్చి అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి. 6వ అధ్యాయం 5వ వాక్యం నుంచి చదువుతున్నాను. 5లో ఏమనుంది అంటే, దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత. ఎంత మంచి మాట చూడండి. మనము ఈ యుగపు మర్యాదను, ఈ లోక మర్యాదను మనం అనుసరించొద్దని దేవుడు మన జీవితంలో తీసుకొచ్చిన రీప్లేస్మెంట్ ఏంటో తెలుసా? రాబోవు యుగం యొక్క ప్రభావమును రుచి చూపించాడట. ఫీల్ అవుతున్నాం, మనం ఫాలో అవుతున్నాం దాన్ని. నన్ను బాగా తట్టిందండి మాట. నిజంగా నేను అసలు డే బై డే నా మైండ్ ఫీడింగ్ ఏంటి అసలు, లేకపోతే నేను ఏకాంతంగా ఉన్నప్పుడు, లేకపోతే నేను సహవాసంలో ఉన్నా, కుటుంబంతో ఉన్నా, అసలు నా మైండ్ థింక్ చేసేది ఏంటి? నేను ఈ లోక మర్యాదని కన్జ్యూమ్ చేస్తున్నానా? రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం యొక్క టేస్ట్ ఉంది కదా, నేను దాన్ని కన్జ్యూమ్ చేస్తున్నాను. అసలు ఏంటి ఒక క్రిస్టియన్గా నేను దేంతో బతుకుతున్నాను? నిశ్చయంగా చెప్తున్నాడు రోమ 12:2, మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. మరి ప్రభు నాకు ఆల్టర్నేట్ ఏం కనపడటం లేదంటే ఎబ్రీ 6:5లో అంటున్నాడు, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును ఇచ్చాను మీకు. మనకేమైనా ఉంది అంటే నిజంగా లిటరల్లీ సున్నా. కొంచెం మీరు నొచ్చుకోద్దన్నమాట, కానీ వాస్తవం అదే. ఏంటి అసలు దేవుని వాక్యం ఏంటి, పరిశుద్ధాత్మ ఏంటి, సహవాసం ఏంటి, సంఘం ఏంటి? రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావాలు అవన్నీ. అవి మనకు లీస్ట్ ప్రయారిటీ. లోకము, లోక మర్యాదలు, లోకం పరిగెడుతున్న రీతి హైయెస్ట్ ప్రయారిటీస్. ఏ రకమైన క్రైస్తవులు, మన రీతి ఏంటి? నిశ్చయంగా మనం ప్రశ్నించుకున్న బద్దులము. ఎందుకంటే తర్వాత ప్రభు మనకు అనుగ్రహించబోతున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్లో మీరు నేను తుదమట్టుకు నిలవాలి అని అంటే దేవుడు కోరుతుంది మనం ఇవ్వాల్సింది ఆయనకి. మీ శరీరము సజీవ యాగంగా పట్టుకొచ్చి నాకు ఇవ్వండి. రెండో మాట అంటున్నాడు, మీ మనస్సును, మిమ్మల్ని లాక్కెళ్ళేది ఒకటి ఉంది మీలో, అది మాటి మాటికి మీరు మీ బాడీని ఇక్కడ తీసుకొచ్చి పెట్టినా, మీరు కూడా చూడండి, బాడీ ప్రజెంట్, మైండ్ అప్సెట్ అంటుంటారు. ఎందుకంటారు? బాడీ అయితే పట్టుకొచ్చాం, మన దాని సంగతి లోపల ఒకటి ఉంది కదా, ఎంత పరువు దానికి, ఎన్ని ఆలోచనలు, ఒకటి చెప్పగానే ఇంకేదో ఊహించుకుంటున్నటువంటి రీతి. దేవుడు అదే అడుగుతున్నాడు, దాన్ని పట్టుకురండి నా దగ్గరికి, అది మీతో ఉండాలని నేను అనుకోండి. ఎందుకంటే అది ఈ లోకంను అనుసరించేది ఎప్పటికీ. ఇంత మనం ఒత్తుకున్నా ఖచ్చితంగా నిలబడ్డ నాలో ఏముందో మీరు చూస్తుంటారు, కూర్చున్న మీలో ఏదుందో నేను చూస్తుంటాను. ఎందుకు ఈ మనసు? అదే అంటున్నాడు దేవుడు, దీనికి ఉన్న నేచర్ ఏంటంటే ఇది మర్యాద, లోకం యొక్క మర్యాదను అనుసరించే ధోరణి. దీనికి సొల్యూషన్ ఏమిటి అంటే వెంటనే చెప్తున్నాడు. మళ్ళీ రోమిలకు రాసిన పత్రిక 12లోనికి మనం రాగలిగినట్లయితే ముగిస్తాను, ఒక 10 నిమిషాలు అంతే. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యం నేను చదువుతున్నాను. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక
ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు ఇగో ఇదే సొల్యూషన్. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. ఒక విధంగా ట్రాన్స్ఫిగరేషను అంతే, రూపాంతరం. ప్రభు ఏమంటున్నాడంటే దీనికి చేంజ్కి మీరు ఏదో యాక్టివిటీ చేయండి అట్లా చెప్పడం లేదండి. మనకు రూపాంతరం చెందేది ఏదైనా ఉంది అంటే ఏమన్నా చెప్పాలంటే బటర్ఫ్లై చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు తెలుసు, దాన్ని చిన్నప్పటి నుంచి వినాం, చదువుకున్నాం. అది బటర్ఫ్లై కాకముందు ఎలా ఉంటుందో మనకు తెలుసు. గొంగళి పురుగు మనందరికీ తెలుసు, అదొక రకమైనది ఉంటుంది. కానీ కొంతకాలం తర్వాత సడన్గా డిసపియర్ అవుతుంది, హైడౌట్లోకి వెళ్తుంది. దాని ఒక పీరియడ్ ఉంటుంది, ఆ పీరియడ్ తర్వాత అదే బయటకు వస్తుంది. ఎలా వస్తుందంటే మనం ముందు చూసినట్టుగా రాదు, ఆకర్షణీయమైనటువంటి రంగులతో. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చాయి ఆ రంగులు? బయట ఉన్న నేచర్ నుంచి తీసుకుందా? నో, లోపలివి దానికి రెక్కల మీద వచ్చేటువంటి రంగులన్నీ ఎక్కడి? నేచర్లో ఉన్నటువంటి ఆకు నుంచి, ఆ ఫ్లవర్ నుంచి అట్లా తీసుకుందా? నో, దాని లోపల నుంచి రావడానికి దానికున్న లేకపోతే ఆ మార్పు గురించి చెప్తూ రూపాంతరము. ప్రభువు కూడా అదే అడుగుతున్నాడు. ఈ లోక మర్యాద నుంచి మనం బయటికి రావడానికి టైం పడుతుంది, కానీ అది మన లోపల నుంచే రావాలి. పోనీ మనం ఇమిటేటర్గా ఉన్నాం అనుకుందాం. ఉదాహరణకి ఎవరినో ఒకరిని పెట్టుకొని వాళ్ళని ఇమిటేట్ చేస్తానన్నాం అనుకోండి, ఆయన చేంజ్ అయితే మనం చేంజ్ అవుతాం, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్, అంతే కదా. దానికి మనం పెద్ద కావాలని మనకి ఇంకేమైనా ఎక్స్ప్లెనేషన్? మనం ఆయనే చూస్తున్నాం కనుక ఆయన ఏం చేస్తే అది చేస్తాం. దేవుడు అట్లా చెప్పడం లేదు, మీ లోపల నుంచి కావాలి నాకు. చాలా సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి నోట నేను విని చాలా ఆలోచనలో పడ్డటువంటి ఒక ఉపమానం. కొడుగుడు గురించి అతను చెబుతూ చాలా బాగా చెప్పాడు. ఆయన ఎన్నిసార్లు గుర్తొస్తుంటుంది నాకు. బయట నుంచి మనం దాన్ని ఒత్తిడికి గురి చేసామనుకోండి, పగిలిపోతుంది. కానీ ఒక 21 days ఉంటుంది దానికి ఒక టైం, అప్పుడు కూడా పగిలిపోతుంది. కానీ బయట నుంచి కాదు, లోపల నుంచి పగులుతుంది. బయటకి ఏమొస్తుందంటే ఒక లైఫ్ వస్తుంది, దాన్ని మనం చిక్ అంటాం. బయట నుంచి ఫోర్స్ చేసామనుకోండి ఆమ్లెట్ అవుతుంది, లోపల నుంచి ఫోర్స్ చేసామనుకోండి ఒక లైఫ్ బయటకు వస్తుంది. దేవుడు కూడా అదే చెప్తున్నాడు మనతో. మనం ఈ లోక మర్యాదను అనుసరించకుండా దాని ధోరణిలోకి, దాని మోడ్లోకి మనం చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే నా యుద్ధకు మీ మనసును పట్టుకున్నాను, నేను దాన్ని రూపాంతరం చెందిస్తాను, నేను మారుస్తాను దాన్ని. రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావంలో నింపుతాను దాన్ని. నిజంగా ఈ దేవుని దగ్గరికి వస్తే ఇంకో లోకానికి మనం ట్రాన్స్ఫార్మ్ అవుతాం, అంతే. ఈవెన్ ప్రభు కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 3వ అధ్యాయంలో కూడా అదే అంటుంటాడు. మీరు చూడండి, అక్కడ అదే రాయబడి ఉంది. ఆయన మనల్ని ఏ విధంగా మారుస్తాడన్న దాని గురించి కూడా చెప్తున్నప్పుడు కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 3వ అధ్యాయం ఎండింగ్లో మనం ఆ మాటలు చూడగలం. 3:18 అంటున్నాడు, మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. నథింగ్ బట్ రూపాంతరం చెందుతున్నామనే రాసి ఉండాల్సింది కూడా ఇక్కడ ఆదిమ ప్రజల భాషతో చూస్తే. దేవుని ఆత్మట మనల్ని దినదినము ఆ పోలికలోనికి మార్చుచున్నాడు. నిజంగా ఆయన వస్తే మన ఆలోచనలు మారుతాయి, మన మనసు ఉంచుకునేటువంటి విషయాలు మారుతాయి. లోక సంబంధంగా చూడము, అప్పుడు లోక మర్యాదను అనుసరించాలని తాపత్రయపడం, లోకముడు వెంబడించేటువంటి ధోరణులు అస్సలు ఉండము. ప్రతిగా ఏముంటుందంటే నా ప్రభువు నన్ను ఈ లోకం నుంచి విమోచించి ఉన్నాడని ఉంటుంది, రేపు మళ్ళీ వచ్చి ఒక రాబో యుగంలో నన్ను ఉంచబోతున్నాడు ఉంటుంది. వాటిని మనము రుచి చూచుటకు ఇగో నాకు పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చున్నాడు, వాక్యం ఇచ్చున్నాడు, సహవాసం ఇచ్చున్నాడు, సంఘం ఇచ్చున్నాడు, ప్రార్థన ఇచ్చున్నాడు. ఇన్ని ఆలోచనలు ఉంటాయి ఆ రూపాంతరం చెందిన స్టేజ్లో. వాటి మీదకి ఇంకా మన మనసు మళ్ళకుండా మళ్ళీ మనము ఒక సోలిష్ క్రిస్టియన్ లేకపోతే ప్రకృతి సంబంధమైన క్రైస్తవునిగా ఉన్నాము అని అంటే గట్టిగా నమ్మండి, మన మనసు దేవుని దగ్గరికి తీసుకొచ్చి మనం వాటిని ఇవ్వలేదు. రైట్, ఇంత విన్న తర్వాత కూడా కొంచెం పెయిన్ఫుల్ ఏముంటుంది అని అంటే ఉంటుంది. వాట్ ఈస్ ద పాయింట్ అనేది, ఇవన్నీ చేస్తే ఏమొస్తుంది మాకు, అంతే కదా. మనం కూడా ఏ లాభం లేదు, ఏం చేయం. సరే, మానవ సంబంధంగానే కొద్దిగా ఆలోచిద్దాం. ఇవన్నీ చేస్తే ఏంటి ప్రయోజనం మనకి? ఉత్తమమును ఒక విధంగా ఆయనకు అనుకూలమైనటువంటి సజీవయాగంగా మన బాడీని ప్రజెంట్ చేసి లోక మర్యాదను అనుసరించొద్దన్నటువంటి ఒక స్థిరమైన నిర్ణయం చేసుకొని మన మనసును కూడా రూపాంతరం చెందించుకున్నట్టు ఒక ప్రభు యొద్దకు పట్టుకొస్తే ఏంటి మనకు వచ్చేటువంటి బెనిఫిట్? నిజంగా ఎంటైర్ బైబిల్లో ఇంతకంటే పెద్ద బెనిఫిట్ లేదండి. ఈ భూ సంబంధంగా మాట్లాడుతున్నాను నేను. ఈ భూ సంబంధంగా ఇవి చేస్తే దేవుడు మనకి ఇచ్చేటువంటి బెనిఫిట్ ఉంది కదా, ఇంతకంటే పెద్దది లేదు. ఏంటి ఆ బెనిఫిట్ అంటే దేవుని యొక్క చిత్తము మనకు వెల్లడి చేస్తాడట ఆయన. మళ్ళీ చెప్తున్నాను,
దేవుడు మనకు ఆయన చిత్తం ఏంటో చెప్పాలి అని అంటే ఏంటి వే అని బైబిల్ అంతా మీరు వెతికి చూడండి, ఇదొక్కటే వే. నిజము, అది అంగీకరించాల్సింది. ఉదాహరణ పేరెంట్స్ ఉన్నారంట, పిల్లల పట్ల చాలా ఆలోచనలు కలిగి ఉంటారు, మంచివి ఉండాలి కూడా. కానీ అవేవి అన్నిసార్లు దేవుని చిత్తానుసారమైన అనడానికి ఆస్కారం లేదు. సమ్టైమ్స్ బ్లండర్స్ కూడా చేస్తాం మనం. కానీ మీరు ఆలోచించగలిగితే దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి చిత్తం ఏంటి తెలియాలి మీకు నాకు అని అంటే ఇదేనండి. నిజంగా నాకైతే ఒక 10 years తెలియదు అసలు ఇలాంటి రిఫరెన్స్ బైబిల్లో ఉందని. చదవలేదంటే చదివాను నేను బైబిల్ని. కానీ దేవుడు మనల్ని తట్టే ఒక రోజు ఉంటుంది కదా, ఆ రోజు అర్థమైంది ఏంటంటే నాకు నా ముందున్నటువంటి నా జీవితంలో ఇవి చేయాలి, ఇవి చేయొద్దు, ఇవి కావాలి, ఇవి కావలొద్దు, వీటిని నేను విడిచిపెట్టాలి, వీటిని కలిగి ఉండాలి, ఇవన్నీ నాకు ఆయన వెల్లడి చేయాలి అని అంటే బైబిల్ మనం చూపెడుతున్న దారి కనపడుతుంది ఏంటంటే మీ శరీరమును సజీవయాగంగా సమర్పించండి, మీ మనసు రూపాంతరం పొందించుకోండి. అప్పుడు రివీల్ అయ్యేదానికి వచ్చి క్లియర్గా చూడండి. 2వ వాక్యాన్ని మళ్ళీ చదువుతున్నాను క్లియర్గా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ పదాలు చూడండి, ఉత్తమమైందట, అనుకూలమైందట, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు అప్పుడు రివీల్ అవుతుందట మనకి. మేబీ ఇలా చెప్పి నేను కన్క్లూడ్ చేస్తాను. ఇప్పటికీ మనం డైలమాలో ఉన్నాము అంటే మనం సరిగ్గా గైడ్ చేయటం లేదు కాదు, మనం క్వశ్చన్ చేయాల్సింది వ్యక్తుల్ని. యూజువల్గా మనం ఏం చేస్తాం చెప్పండి, మన లైఫ్లో దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలని మనకు అనిపించింది. యూజువల్గా ఏం చేస్తాం, మనం ఒక సేవకుని గురిపెట్టుకున్నాం, ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేయమంటారని అడుగుతాం జనరల్గా. అదే 99% అదే మనకున్న దారి. కానీ దేవుడు ఎక్కడ కూడా అదే మీ దారి అని అసలు మనతో చెప్పలేదండి. ఆయన చెప్పిన ఉత్తమమైన దారి ఏదో తెలుసా, ఇదే ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైన నా చిత్తం నీకు నేను వెల్లడి చేయాలి అని అంటే ఈ 2 విషయాల దగ్గరికి రా. ఫస్ట్ సజీవ యాగముగా నీ శరీరం నాకు సమర్పించు, నీ మనసు రూపాంతరం పొందించుకో, అప్పుడు నీకు నేను చూపిస్తాను నా చిత్తం ఇది అని. నిజంగా కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటుంది ఎగ్జాంపుల్. కానీ మీరు చెప్పండి, సువార్తలు చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు దేవుని చిత్తం ఏంటని ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఒపీనియన్ అడిగినట్టుగా మీరు చదువుతారా? నెవర్ అండి. ఎందుకు అడగలేదు? సజీవ యాగంగా ఆయన శరీరంను సమర్పించుకున్నాడు. తన మనసు ఎంత రూపాంతరంతో ఉందో మనం చూడగలిగి ఉన్నాం ఆయనలో. మనకేమనిపిస్తుంది అంటే దైవంశ సంబుద్ధుడు కనుక అన్నీ అలా ఉన్నాయంటే మరి మనకు ఎలా రోల్ మోడల్ అవుతాడు ఆయన 2వ వైపు? మరి ఇప్పుడు ఏంటి అని అంటే నేను సమర్పించుకున్నాను. హెబ్రీ అదే చెప్పింది కదా 10వ అధ్యాయం, నా గురించి నువ్వు గ్రంథపు చుట్టలు రాసుకున్నాను, ఇగో దేవా నా శరీరమును సమర్పించుటకు నేను వచ్చి ఉన్నాను. మనకు అదే కనపడింది. ఇప్పుడు ఆయన మనసు విషయంలో అంటే ఎక్కడ కూడా మనం చూపించలేము. ఆరోపణ చేశారట, ప్రభు ఒక మాట అడిగి ఉన్నాడు, ఎవడు నా ఎందుకు పాపం ఉందని నిరూపణ చేయగలరు. 2వ వైపు కూడా ఆయన ఎక్కడ కూడా భూ సంబంధమైన వాటి కొరకు వెంపర్లా అన్నట్టుగా ఒక లోక మర్యాద ధోరణి వెతుక్కున్నట్టుగా మనం చదవము. మీరు శిష్యులతో ఉన్న చూడండి, కుటుంబంతో ఉన్న చూడండి, పరిచయాలతో ఉన్న చూడండి, పండుగలలో ఆయన నడిచింది చూడండి. ఓకే, యూదా కట్టుబాటు ఏంటి, లోకపు ఆచారం ఏం పోతుంది, దాన్ని నేను కూడా ఫాలో అవుతాను, అట్లా లేడండి ఆయన. దేవుని చిత్తం ఏదో అదే. అందుకోసం ఒక కాంటెక్స్ట్ ఎలా ఉంటుందో తెలుసా, స్వార్థలు కుటుంబం వచ్చేసి పోయి జనమంది నిన్ను కనపరుచుకొని అనేస్తారు. అప్పుడు వెళ్ళాడండి, ఆ ఫెస్టివల్కి వెళ్ళాడు. మళ్ళీ 2 days అయిన తర్వాత సడన్గా పోయి మళ్ళీ ఆయన ఫెస్టివల్లో ఉంటాడు. ఎందుకు ఇలా జరిగింది? ఒకటే చెప్పవచ్చు, దేవుని గైడెన్స్ అంతే. ఇంకా ఇప్పుడు ఏదో కుటుంబం అనేసింది కనుక ఇప్పుడు పబ్లిక్లో చూపించుకోవాలని ఒక లోక మర్యాదను ఫాలో అవ్వలేదు. అలానే దేవుని సంపూర్ణమైన చిత్తం వెల్లడైంది. నువ్వు ఈ దినమున నువ్వు ఆ పండుగలో ఆ రోజు అక్కడ ఉండాలన్నా కానీ మళ్ళీ వెళ్ళిపోయి జాయిన్ అయిపోయినట్టుగా కనపడుతుంది. అందుకోసం ఒక మాట చదువుతాను చూడండి, యోహాను సువార్తలోనే ఉంటుంది. థింక్ 5th chapter 7th ఉంటుంది. ఒక నిమిషం. యోహాను సువార్త 7వ అధ్యాయం 17 మీరు చూడగలిగితే 16, 17 సేమ్ కాంటెక్స్ట్. మీరు పైన చదివితే నేను చెప్పిందే, ఆ పండుగలో ఫస్ట్ కనపడకుండా తర్వాత వెళ్ళి జాయిన్ అయ్యేదే ఉంటుంది. కిందికి వచ్చేసరికి చెప్తుంటాడు 16. అందుకు యేసు, నేను చెయ్యి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తం చొప్పున చేయించుకొని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొను. ఏం సర్టిఫై చేస్తున్నాడు ఈ స్టేట్మెంట్ చెప్పి ప్రభు అని అంటే, ఇది నాకు నేనుగా చేసింది కాదు, దేవుడు నన్ను ఆయన చిత్తమును ఇది చేయమని చెప్పినందుకు ఇది చేసింది నేను ఖచ్చితంగా దేవుని చిత్తమే చేస్తున్నాను. లేదా మీకు ఎలా తెలుస్తుందంటే మీరు కూడా నా వలే తండ్రి చిత్తం చొప్పున చేయాలని నిశ్చయించుకొని ఉంటే నేనేం చేశాను మీకు అర్థమయ్యేది. మీకు ఎందుకు అర్థం కాలేదు అంటే మీరు తండ్రి చిత్తం చొప్పున చేయాలనుకోవటం లేదు, అందుకే నేను ఏం చేస్తున్నానో మీకు అర్థం కావటం లేదు. ఇది ఎందుకు మీకు సపోర్ట్గా ఇస్తున్నాను అని అంటే మనం చూడగలుగుతున్నాం ప్రభు జీవితంలో దేవుని చిత్తానుసారంగా ప్రతిదీ మన జీవితంలోనికి ఎలా వస్తుంది అని అంటే కష్టమైన మార్గమే, సమయం తీసుకునే మార్గమే. రూపాంతరం ఏమి కూడా ఈ రాత్రి అయిపోదండి.
సీతాకోకచిలుక ఒక ఫేజ్ ఉంది, ఒక్కొక్కరు అంటుంటారు. అది మరి 20 రోజులు 60 రోజులు ఐడోను, బహుశా 66 రోజులు అనుకుంటాను, ఏదో సంథింగ్ ఉంటుంది. ఆ ఫేజ్ తర్వాతనే బయటకు వస్తుంది అంతే. రూపాంతరం ఇట్ టేక్స్ టైం అండి. కానీ అది ఎంత మనకు మేలుకరంగా ఉందంటే దేవుని చిత్తం మనకు వెల్లడవుతుందని చెప్తున్నాడు. అది అలాంటిది ఇలాంటిది కూడా కాదట, ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైన దేవుని చిత్తం. మేబీ నేను అంగీకరిస్తున్నాను, ఇప్పటివరకు మనం చాలా డౌట్ఫుల్గానే చేసి ఉండొచ్చు అన్నీ. ఏవి కూడా షూర్ షాట్ నన్ను దేవుడు ఇవి చేయమన్నాడు కనుక ఇవి చేస్తున్నానని కాన్ఫిడెన్స్తో చేసినవి కావు. కానీ తుదమట్టుకి ఇలానే డైలమాలను చేయాల్సి వస్తుందంటే, లేదు కాన్ఫిడెన్స్ వే ఒకటి చూపెడుతున్నాడు. మీ శరీరంను సజీవయాగంగా ఆయనకు సమర్పించండి, మీ మనసు రూపాంతరపరచుకోండి, లోక మర్యాదను అనుసరించకండి. దానికి ప్రతిగా దేవుడు చేసేది ఏంటంటే, మన ఏడల దేవుడు కలిగి ఉన్న చిత్తము వెల్లడి అవుతుంది. నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈరోజు విన్నవారిని, లైవ్లో విన్నవారిని, మనందరం దేవుని చిత్తమును తెలుసుకున్న వారంగా నడుచుకున్నట్టుకు ఇక ముందు ఉన్న దినములను వాడుకుందాం. పోయిన అయితే తీసుకురాలేం కదా, అగ్రి చేస్తున్నాను. కానీ ముందున్న వాటిని అయితే మనం సద్వినియోగపరచుకోవచ్చు కదా. సద్వినియోగానికి దార్యమైన ఉంది ఏంటంటే రోమ 12:1-2 వాక్యాలు. ప్రూఫ్ చూపితే సంఘంలో కూడా చాలాసార్లు చెప్తానులేండి. ఇది చాలాసార్లు ఇక విన్నబోయేటువంటి విషయం కూడా అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా సంఘమైన మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను.